అందరికీ నమస్కారం. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అందరి అంచనాలు తప్పాయి. మెజార్టీ సర్వేలన్నీ కూడా అధికారంలో ఉన్న డీఎంకే పార్టీనే మళ్ళీ గెలవబోతుంది, స్టాలినే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పాయి. మనం కూడా అదే అంచనా అని చెప్పాం. కానీ అంచనాలన్నీ తప్పి ఒక్క యాక్సిస్ మై ఇండియా వాళ్ళు చెప్పినట్టుగా విజయే కింగ్ మేకర్ కాదు, కింగ్ కాబోతున్నాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తలపతి ప్రమాణ స్వీకారం చేయటం ఇక తరువాయి భాగం. చూడండి, చాలా క్లియర్గా ఇది అఫీషియల్ వెబ్సైటు ఎన్నికల కమిషన్. ఇప్పుడు 11 అవుతుంది సమయం. మీరు అఫీషియల్ వెబ్సైట్ చూస్తున్నారు. తమిళనాడు ఎన్నికల కమిషన్ అఫీషియల్ వెబ్సైటు 103 స్థానాలతోటి టీవీకే పార్టీ లీడింగ్లో ఉంది. మొత్తం 234 స్థానాలు తమిళనాడు అసెంబ్లీలో ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118. ఇప్పుడు నేను ఈ వీడియో ఆన్ చేసేటప్పటికి 97 స్థానాలతో ఉంది. ఇప్పుడు 103 స్థానాలకు పెరిగింది. అంటే ఈ లెక్కన 118 స్థానాలకి ఒంటరిగానే విజయ్ రీచ్ అయ్యేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది. మ్యాజిక్ ఫిగర్కి విజయ్ రీచ్ అవుతాడు అనేటువంటి ఒక నమ్మకం కలుగుతూ ఉంది. కానీ చూడాలి, ఏదేమైనా విజయ్ సీట్లు పెరుగుతున్నాయి. నెక్స్ట్ అన్నాడీఎంకే అక్కడ అపోజిషన్ పార్టీ ఇప్పటి వరకు అది 67 సీట్లతోటి తన ప్రాబల్యాన్ని కాపాడుకోగలిగింది. నిజానికి అన్నాడీఎంకేని చాలా తక్కువ అంచనా వేశాం, కానీ చాలా క్లియర్గా తన ప్రాబల్యాన్ని కాపాడుకోగలిగింది. ఎందుకంటే జయలలిత మరణం తర్వాత ఆ పార్టీలో నాయకత్వ సమస్య. పళనిస్వామి స్టేట్ లీడర్గా ఫోకస్ కాలేదు. కానీ బీజేపీతో పొత్తు అన్నాడీఎంకేకి బాగా కలిసి వచ్చింది. 67 సీట్లతోటి అన్నాడీఎంకే పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. అయితే ఇక్కడ కీలకమైన విషయాన్ని మనం చెప్పుకోవాలి. అన్నాడీఎంకే కూటమిలోకి విజయ్ని కూడా ఆహ్వానించింది బీజేపీ. మీరు రండి, మీకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని చెప్పింది. కానీ విజయ్ దానికి ఒప్పుకోలే. ఎన్ని ఒత్తిళ్లు బీజేపీ నుంచి వచ్చినా, బీజేపీ పెద్దల నుంచి వచ్చినా ఏమాత్రం ఒప్పుకోలే. నాకు సైద్ధాంతిక శత్రువు బీజేపీ, రాజకీయ శత్రువు డిఎంకే అన్నాడు. అయితే అప్పట్లో కొన్ని చర్చలు నడిచాయి. త్రిష వెళ్ళి అమిత్ షా గారికి చాలా క్లియర్గా చెప్పొచ్చారు, ఎన్నికల ముందు గనక అన్నాడీఎంకే కూటమిలోకి విజయ్ వస్తే విజయ్కి పడే ఓట్లు పడవు. అక్కడ ద్రవిడ సెంటిమెంట్ చాలా ఎక్కువ. రెండోది, విజయ్కి పడేది దళిత క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ. ఆ ఓట్లు డిఎంకేకి వెళ్ళిపోతాయి ఒకవేళ విజయ్ కనుక అన్నాడీఎంకే కూటమిలోకి వస్తాయి. కాబట్టి ఒంటరిగా వెళ్ళటమే విజయ్కి మంచిది. కావాలంటే ఎన్నికల తర్వాత హంగ్ వస్తే మీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి విజయ్ సిద్ధంగానే ఉంటాడు, డిఎంకే వైపు వెళ్ళడు, మీతో కలిసి వస్తాడు అని త్రిష విజయ్ తరపున అమిత్ షాకి కన్వే చేసి వచ్చారు ఢిల్లీ వెళ్ళి అని చర్చ జరిగింది. అయితే ఒకవేళ నిజంగా విజయ్ కనుక ఆ రోజు లొంగి అన్నాడీఎంకే కూటమిలోకి వెళితే, అన్నాడీఎంకే విజయ్ పార్టీలు కనుక అక్కడ గెలిచి ఉండుంటే, ఆ కూటమి గెలిచి ఉండుంటే ఇవాళ విజయ్ మహా అంటే డిప్యూటీ సీఎం అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం అవుతున్నాడు. ఒకవేళ 118 సీట్లకి రీచ్ కాకపోతే విజయ్ అన్నాడీఎంకే సహాయం తీసుకున్నా, ఇప్పుడు అన్నాడీఎంకే సీఎం సీట్ అడగలేదు. ఎందుకంటే పెద్ద పార్టీ విజయ్ పార్టీ, మేజర్ పార్ట్నర్ విజయ్, మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చింది విజయ్. అది నాకు తెలిసి అవసరం కూడా ఉండదేమో, సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సంపాదిస్తాడేమో. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 10 సీట్లు అంతకన్నా తక్కువ సీట్లు తగ్గాయి అనుకోండి, ఏదో సహాయం చేయటం మాత్రం అన్నాడీఎంకే వంత అయితే తప్ప డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు అన్నాడీఎంకేకి. ఎందుకంటే మేజర్ పార్ట్నర్గా అక్కడ విజయ్ చాలా క్లియర్ కట్ హవాను కొనసాగించగలిగాడు. పెద్ద పార్టీగా తమిళనాడు రాజకీయాల్లో పెద్ద పార్టీగా అవతరించగలిగాడు. సో అందరూ డిఎంకే అధికారంలోకి వస్తే అనుకుంటే, డిఎంకే చూడండి ఇక్కడ కేవలం 37 సీట్ల కాడ మిగిలిపోయింది. అందరూ డిఎంకే అధికారంలోకి వస్తుంది, డిఎంకేనే మళ్ళీ అధికారం, స్టాలినే మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పారు. కానీ కేవలం ఇంకా సీట్లు తగ్గుతున్నాయి రండి. ఇక్కడ 38 సీట్లు కనపడతా ఉన్నాయి, సీట్లు అటు ఇటు అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ 103 కంటిన్యూ అవుతుంది, ఇక్కడ 67 కంటిన్యూ అవుతుంది. డిఎంకే కేవలం 38 సీట్లకే పరిమితమైన పరిస్థితి. ఇతరులు పిఎంకే 7, కాంగ్రెస్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇతరులు అంటే పిఎంకే 7, సిపిఐ 2, సిపిఎం 2, కాంగ్రెస్ 3. సో ఇవన్నీ కలిపిన 3, 2, 2, 5, 7, ఇది ఒక 7, పిఎంకే ఒక 7, మొత్తం 14 సీట్లు ఇతరులు సంపాదించినట్టు లెక్క. సరే, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ ఇవన్నీ కూడా డిఎంకే కూటమిలోకి వేసుకోవాలి. వాళ్ళంతా కూటమిగా వెళ్ళారు ఎన్నికలకి. ఇక్కడ చాలా క్లియర్గా మనం అంచనా వేసుకోవాల్సింది, విజయ్ని చాలా తక్కువ చూసినప్పటికీ కూడా కింగ్ మేకర్ అవుతాడని కొన్ని సర్వేలు చెప్పు ఉండొచ్చు. కొన్ని సర్వేలు 10, 15, 20, 30, 40 అంతకన్నా ఎక్కువ రావు అని చెప్పారు.
ఒక్క యాక్సిస్ మై ఇండియా వాళ్ళు మాత్రమే విజయ్దే అధికారం అని చెప్పారు. వాళ్ళ అంచనాలే చాలా దగ్గరకు వచ్చాయి అన్నట్టు లెక్క. 98 నుంచి 120 సీట్ల వరకు విజయ్ గెలవచ్చు అని చెప్పాయి. సో ఇక్కడ సీట్లు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు టీవీకే ఒక సీటు తగ్గింది, 102 స్థానాలకి పడిపోయింది. సరే, సీట్లు మారుతూ ఉంటే ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది, యాక్సిస్ మై ఇండియా ఒక్కటే కొంత దగ్గరలోకి ఫలితాలు ఇచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఎన్నికల ఫలితాలన్నీ అయిపోయిన తర్వాత, అంటే మొత్తం ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చిన తర్వాత మరొకసారి తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఏది ఏమైనా విజయ్ అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సింది. విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.